పేరు తురకా ప్రసాద్ అండి, గుంటూరు జిల్లా పెరింగపురం మండలం నుదురుపాడు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం కూటమి రావాలని కోరుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే డెవలప్మెంట్ కోసం. 2019లో నేను మా టీం మొత్తం కూడా వైసీపీకి ఓటేసాం. అంతకుముందు 2014లో టీడీపీకి ఓటేసాం, 2019లో వైసీపీకి ఓటేసాం. అయితే 2024లో టీడీపీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నానంటే కేవలం డెవలప్మెంట్ కోసం, మన రాజధానిని ఎక్కడికో తరలిపోకుండా చూసుకోవడం కోసం. దానితో పాటుగా ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక్కటి కూడా చేయకుండా, ఇంప్లిమెంట్ చేయకుండా, జాబ్స్ కూడా ఇవ్వకుండా, సచివాలయాలని వాలంటీర్లను కూడా ఉద్యోగాలుగా చూపిస్తున్నటువంటి అవివేకమైన మనస్తత్వం, అవివేకమైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి వారిని ఓడించాలని మేము అనుకుంటున్నాం. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా తీయనటువంటి ఏకైక గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే అది ఈ జగన్ ప్రభుత్వమే. ఈ గవర్నమెంట్కి మేము వేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి కూటమికి ఓటు వేయాలని కోరుకుంటున్నాం. ఏటా 6500 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు జనవరిలో క్యాలెండర్లో ఇస్తామని చెప్పి ఇంతకుముందు హోమ్ మినిస్టర్ గారుగా ఉన్నటువంటి సుచరిత గారి ద్వారానే స్టేట్మెంట్ ఇప్పించి ఒక్క నోటిఫికేషన్ కూడా కంప్లీట్ చేయకుండా ఒకే ఒక నోటిఫికేషన్ 2023లో ఇచ్చి అది కూడా కోర్టు కేసుల రీత్యా ఆగిపోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ భూములు లాక్కోవడం జరిగింది. రాజధానిని, ఇక్కడ ఉన్నటువంటి రాజధానిని ఎక్కడికో తరలించడం ద్వారా ప్రయోజనం ఏముండదు. అదే కనుక మనకు తాడికొండలో కనుక మన అమరావతి రాజధాని ఉంటే ఎంతోమందికి, వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎక్కడ ఉన్న సెంటర్లో ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టేసేసి మారుమూలంలో ఆల్రెడీ డెవలప్ అయినటువంటి విశాఖ నగరాన్ని మన రాజధానిగా చేయాలంటాం. ఇది 3 ముక్కల ఆటలాగా, ఇది పేకాట 3 ముక్కల ఆటలాగా ఉంది తప్పితే దాని ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. ఓకేనా? అందుకని కూటమి సభ్యులకే అందరూ ఓట్లు వేయాలని చెప్పి అనుకుంటున్నాం. గతంలో నేను వైసీపీకి ఓటేసినా కూడా ఇప్పుడు వేయకూడదు. ఖచ్చితంగా ఇటు మాకు శ్రావణ కుమార్ గారిని మరియు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకొని టీడీపీ గవర్నమెంట్ని ఫామ్ చేసుకుంటే బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు కూడా స్కీములు మరలా తిరిగి వస్తాయి. అదేవిధంగా ఇంతకుముందు సివిల్ చదివే వాళ్ళకి, గ్రూప్స్ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా కోచింగ్లు ఇచ్చేవాళ్ళు, ఫ్రీ కోచింగ్లు. అలాంటి కోచింగ్ అనేది లేదు. ఒక నోటిఫికేషన్ అనేది ఒక్కటి కూడా ఇవ్వటం లేదు. ఓకేనా? ఎస్సీ ఎస్టీలకి అదేమంటే అమ్మఒడి అంటున్నాడు. అమ్మఒడి విషయం చాలామందికి తెలియని అంశం. ఈ ఎస్సీ ఎస్టీలో కాదు, బీసీలో కూడా తెలియని అంశం ఏంటంటే ఫస్ట్ 15,000 అన్నాడు, తర్వాత 14,000 అన్నాడు, తర్వాత 13 అన్నాడు. అయితే ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్కాలర్షిప్ ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అమ్మఒడి పేరుతో ఒకళ్ళకే వస్తుంది. అది చాలామందికి తెలియదు. మాకు జగన్ అన్న 13,000 ఇచ్చాడు, 14,000 ఇచ్చాడు అంటున్నాడు. దాంట్లో 3,200 సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఇచ్చే 13,000లో 3,200 సెంట్రల్ గవర్నమెంట్ పోతే 9,800 రూపాయలు స్టేట్ గవర్నమెంట్. అదే అదర్స్కి అయితే, మిగతా వాళ్ళకైతే 13,000 ఇతనే ఇస్తున్నాడు. సో ఎస్సీ ఎస్టీలకి జరుగుతున్నటువంటి అన్యాయం అదొకటి. ఒక 70,000 ఫీజు వస్తుంది అనుకుంటే ఎస్సీకి ఎస్టీకి, దాంట్లో 42 అంటే 1000 దాదాపు, అంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. 28,000 40% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ వస్తుంది. అయినా సరే ఎస్సీ ఎస్టీలకి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అంటున్నాడు. 2 మామిడికాయలు కోసినటువంటి అబ్బాయిని చంపినటువంటి ఎస్సీ పిల్లోడిని నా ఎస్సీ, అదే డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని తీసుకొచ్చేసి పక్కన పెట్టుకొని అతను సన్మానించడం అనేది నా ఎస్సీ అంట. మాస్క్ లేదని అడిగిన సుధాకర్ని ఎస్సీలోనే అతన్ని ఒక పిచ్చివాడిగా ముద్రీకరించి తర్వాత చనిపోవటానికి కారణమైనటువంటి నా ఎస్సీ అంట. చీరాల కిరణ్ చంపటానికి కారణమయ్యి ఒక మాస్క్ అడిగినందుకు చంపటానికి కారణమైనటువంటి నా ఎస్సీ అంట. అసలు అనే హక్కు ఇతనికి అసలు లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే హక్కు లేదు. అలా అని అనుకుంటే 300 మంది సలహాదారుల్లో ఎస్సీ ఎస్టీలు ప్రాతిపదికన ఎన్ని ఇచ్చాడో ఒకసారి చూసుకోవాలి. 200 మంది, 250 మంది అతే సామాజిక వర్గం, జగన్ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు ప్రధానమైనటువంటి పదవుల్లో. దాన్ని అన్నింటినీ కూడా వదిలిపెట్టేసి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనగలే మా వాళ్ళకి తెలియక అమాయకులు కాబట్టి జగన్ కోటేస్తున్నారు. ఇప్పుడు మేము తెలుసుకున్నాం కాబట్టి 2024లో ఖచ్చితంగా కూటమికి ఓటేసి గెలిపించేసి అభివృద్ధి వైపు నడిపించాలని చెప్పిన ఒక కృత నిశ్చయంతో మేమంతా ఉన్నాం. టైం రాజకీయాల్లోకి వచ్చారు. సో అతనికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? అతను ఇతర దేశాల్లో ఉద్యోగం చేసి కూడా ఇక్కడికి వచ్చేసి సేవ చేయాలనుకుంటున్నాడు. అలాంటి విద్యావంతుల్ని సపోర్ట్ చేస్తే అతనికి విద్య గురించి తెలుసు కాబట్టి, ఒక డెవలప్మెంట్ గురించి తెలుసు కాబట్టి అతను డెవలప్ చేస్తాడనుకుంటే ఆలోచనతో ఆయనకి చేద్దాం అనుకుంటున్నామండి.